విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. జనవరి 13న థియేటర్లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ యావరేజ్తో సరిపెట్టుకుంది. మిక్స్డ్ టాక్ రావడం, హనుమాన్, గుంటూరు కారం, నాసామి రంగ వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో సైంధవ్ యావరేజ్ వసూళ్లతో సరిపెట్టుకుంది. కారణం ఇదేనో ఏమో కానీ అనుకున్న డేట్ కంటే ముందే తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయిందనే టాక్ తెచ్చుకుంది. ఇక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన సైంధవ్ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. వెంకటేష్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. అయితే కథనాలు ఆకట్టుకోలేకపోవడంతో జనాలకు పెద్దగా ఎక్కలేదు ఈ సినిమా. దీంతో సైంధవ్ ఓ మోస్తారు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే వెంకీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సైంధవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి నెలాఖరునే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే థియేటర్లలో పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో ముందుగానే వెంకీ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీల్లో ఏదో ఒకరోజు సైంధవ్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది.